హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో మన ఛానల్కి మంచి రిసెప్షన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆస్పిరెంట్స్ కొన్ని క్వెరీస్ నాకు ఈమెయిల్ చేయడం జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద క్వెరీ గురించి వాళ్ళు నేను మాట్లాడుతున్నాను. మన ఆస్పిరెంట్, మన ఛానల్ సబ్స్క్రైబర్, వన్ ఆఫ్ ద పర్సన్ ప్రిఫరెన్స్ గురించి ఒక క్వెరీ అడిగారు. సో ప్రిఫరెన్స్ అనేది సెలక్షన్ ప్రాసెస్లో ఏమన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నా, దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏదన్నా ఉంటుందా ఇంపాక్ట్ అనేది ఒక క్వశ్చన్ అడిగారు. నాకు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అనిపించింది. చాలామందికి ఆర్ఆర్బీలో అంత డౌట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆర్ఆర్బీలో మనకి స్టేట్కి ఇప్పుడు వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ కాబట్టి సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే బ్యాంక్ క్లియర్గా ఉంది. కానీ ఐబీపీఎస్కి వచ్చేసరికి క్లర్క్ చూసుకున్నా, అట్ ద సేమ్ టైం పిఓ చూసుకున్నా, మనకి దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇలా మనకు చాలా ఉన్నాయి. మరి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా ఇవ్వాలి, దాని రోల్ ఎంతవరకు మనకి ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్షన్ అనేది వాళ్ళు మాట్లాడారు. సో ప్యూర్లీ సెలెక్షన్ అనేది బేస్డ్ ఆన్ యువర్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ మార్క్స్ అనేది ఉంటుంది. బట్ మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది వైల్ అప్లయింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఇస్తారు కాబట్టి సింపుల్, మనకి ఇదివరకు మీరు రాసిన ఎగ్జామ్స్ ఏదన్నా మీకు రాసుంటే లైక్ ఎంసెట్ కానీ ఏపీ సెట్, టీసెట్ ఏదన్నా ఎగ్జామ్ రాసుంటే బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చారో మీ యొక్క ర్యాంక్ బట్టి అలొకేట్ అవుతూ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 3 బ్యాంక్స్ అనుకుందాం, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ అనుకుందాం. 3 క్యాండిడేట్స్ ఉన్నారు. సో కెనరా బ్యాంక్ ఫస్ట్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో, లైక్ ఒక పర్సన్కి 90 మార్క్స్ వచ్చి, ఒక పర్సన్కి 80 మార్క్స్ వచ్చి, ఒక పర్సన్కి 70 మార్క్స్ వచ్చి, 90 మార్క్స్ ఉన్న పర్సన్ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ యూకో బ్యాంక్. సో వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూకో బ్యాంక్ అండ్ వాళ్ళే టాప్ కాబట్టి ఆ మొత్తం దాంట్లో వాళ్ళకి యూకో బ్యాంక్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ క్యాండిడేట్కి 80 మార్క్స్ వచ్చి, సెకండ్ క్యాండిడేట్ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా యూకో బ్యాంకే. కానీ ఆల్రెడీ ఫస్ట్ యూకో బ్యాంక్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది కెనరా అండ్ యూనియన్ బ్యాంక్. సో ఇప్పుడు సెకండ్ పర్సన్ యొక్క ప్రిఫరెన్స్ ఫస్ట్ యూకో, సెకండ్ వచ్చి యూనియన్ బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్ ఖాళీగానే ఉంది కాబట్టి యూనియన్ బ్యాంక్లో అలాట్మెంట్ వస్తుంది. సో ఇక మిగిలిపోయిన కెనరా బ్యాంక్ అనేది థర్డ్ పర్సన్కి అలాట్ అయిపోతుంది. సో ఇదే ఫ్యాషన్లో ఎంతమంది అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో బేస్డ్ ఆన్ దేర్ ర్యాంక్ వాళ్ళకి ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ అనేది అలాకేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఐబీపీఎస్ క్లర్క్ అయితే స్టేట్ వైజ్ కాబట్టి మీరు ఏదైతే రెస్పెక్టివ్ స్టేట్ అనుకుంటారో ఆ స్టేట్లోనే బ్యాంక్స్ ఆర్డర్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ మీకు తెలిసిన బ్యాంక్, మీకు నచ్చిన బ్యాంక్ని టాప్లో పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది. కాకపోతే పిఓ దగ్గరికి వచ్చేసరికి బ్యాంక్ రోల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే స్ప్రెడ్ ఆఫ్ ద బ్యాంక్ అనేది డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అనుకోండి, దాని స్ప్రెడ్ సౌత్లో ఒకలా ఉంటుంది, నార్త్లో ఒకలా ఉంటుంది. కెనరా బ్యాంక్ స్ప్రెడ్ సౌత్లో ఒకలా ఉంటుంది, నార్త్లో ఒకలా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు సౌత్లోనే ఉందాం అనుకుంటున్నాం, లేదా మాకు రీజియన్ స్పెసిఫిక్ ఏం లేదు, మేము ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అనుకుంటే నో ప్రాబ్లం. మీకు తెలిసిన బ్యాంక్ బిజినెస్ చూడండి ఒకసారి, మనకే తెలిసిపోతుంది. కొన్ని బ్యాంక్స్ అనేవి చాలా పెద్ద బ్యాంక్స్, లైక్ పంజాబ్ సింధ్ బ్యాంక్ పెద్దది, కెనరా పెద్దది, యూనియన్ బ్యాంక్ పెద్దది. సో ఇలా ఇవన్నీ కూడా మీకు నచ్చిన ఆర్డర్లు ఫిల్ చేసుకుంటారు. అలా కాదు, మాకు కొంచెం సౌత్లో ఉండడం ప్రిఫరెన్స్, సౌత్లో ఎక్కువ బ్రాంచెస్ ఉన్నవి ఆప్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ అవి వెళ్తున్నప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇస్తారని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం ఫేవరబుల్ కండిషన్ మీకు ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి బ్యాంక్ వచ్చేసాక మీరు ఇంకా బ్యాంక్ చేంజ్ చేయడానికి అవ్వదు, అన్లెస్ అంటే యూ రైట్ వన్ మోర్ ఎగ్జామ్. సో మనకి సౌత్లో చూసుకుంటే ఎక్కువ స్ప్రెడ్ ఏ బ్యాంక్స్ ఉంటుంది, యూనియన్ బ్యాంక్ ఉంటుంది, కెనరా బ్యాంక్ ఉంటుంది. కెనరా బ్యాంక్ మనకు ఆబ్వియస్లీ అందరికీ తెలుసు కర్ణాటక బేస్డ్. యూనియన్ బ్యాంక్ అంటే ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఉంది, దాని యూనియన్ అక్వైర్ చేసింది. సో ఆంధ్రాలో మనకి యూనియన్ బ్యాంక్ బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అది కూడా కొన్ని బ్యాంక్స్ దాంట్లో మర్జ్ అయిపోయాయి కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా స్ప్రెడ్ కూడా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ తమిళనాడు బేస్డ్, సో ఇండియన్ ఓవర్సీస్కి బాగా స్ప్రెడ్ ఉంది. సో ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా మనకి సౌత్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. పంజాబ్ సింధ్ బ్యాంక్ ఆబ్వియస్లీ మనకి నార్త్లో ఎక్కువ స్ప్రెడ్,
మనకి ఇక్కడ కూడా ఉంటుంది, నార్త్లో ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బేస్డ్ కాబట్టి నార్త్లో ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది. యూకో బ్యాంక్ అది కూడా నార్త్ బేస్డ్, సెంట్రల్ ఇండియా బేస్డ్ కాబట్టి అక్కడ ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది. పంజాబ్ సింధ్ బ్యాంక్ ఉంది, అది కూడా అక్కడ ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది. మన దగ్గర కూడా ఉంటాయి, మన దగ్గర లేదని కానీ ఎక్కువ స్ప్రెడ్ అనేది నార్త్లో ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఆ బ్యాంక్ పేరు చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది స్ప్రెడ్ అనేది సౌత్లో ఎక్కువ ఉంటుందా, నార్త్లో ఎక్కువ ఉంటుందా. సో మీకు కానీ ఇలాంటి ఏదన్నా ఒక కన్స్ట్రెయింట్ ఉంది మీ మైండ్లో అనుకుంటే మాత్రం మీరు ఈ విధంగా ఆప్షన్స్ అలొకేట్ చేసుకోవచ్చు. లేదు మాకు అలాంటి కన్స్ట్రెయింట్ ఏం లేదు, వీఆర్ కంఫర్టబుల్ విత్ ఎనీ లొకేషన్ అనుకుంటే యూ కెన్ ఫిల్ యాజ్ పర్ యువర్ చాయిస్. కానీ ఒక్క విషయం అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి లొకేషన్ అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే ముందు మనకి గోల్ ఎలా ఉంటుందంటే జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టిన తర్వాత కదా లొకేషన్ అనుకొని వెళ్తాం. కానీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు జాబ్ కొట్టడం ఒకటే కాదు ఈ జర్నీలో ఉండేది, జాబ్ కొట్టాక జాబ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో జాబ్ కొట్టింది ఆబ్వియస్లీ అక్కడ ఉండి మనం నేర్చుకొని సర్వే అవ్వాలి, అక్కడ ఎదగాలి, ఇదే కదా మన కాన్సెప్ట్. జస్ట్ కొట్టామంటే సరిపోదు. సో అది జరగాలి అంటే లొకేషన్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్. అది ఇప్పుడు పెద్దగా మనకి అనిపించకపోవచ్చు, కానీ లొకేషన్ ఈజ్ అ రియల్లీ మెయిన్ ఫ్యాక్టర్ దట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఎంటైర్ కెరియర్. సో కొంచెం మీకు టైం ఉంది ఇంకా నాకు ఆలోచించడానికి అనుకున్నప్పుడు, గివ్ 1 or 2 థాట్స్. బ్యాంక్స్ గురించి చదవండి, ఎక్కువ స్ప్రెడ్ ఎక్కడుందో చూడండి ఒకసారి గూగుల్లో, దాని ప్రకారంగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. క్లర్క్ దగ్గరికి వచ్చేసరికి మీకు అంత ఇబ్బంది ఉండదు, ఎందుకంటే స్టేట్ వైడ్ మనకు అది వస్తుంది కాబట్టి మన ఆంధ్రాలో తెలంగాణలో మీరు అప్లై చేసుకుంటారు, అక్కడ ఆర్డర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. మోస్ట్లీ అక్కడ ఏం చూస్తారంటే ఎక్కువ బ్రాంచెస్ దేనికి ఉన్నాయి, జస్ట్ గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది హౌ మెనీ బ్రాంచెస్ అది అంటే వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారు. దాని ప్రకారం మీరు ఆర్డర్ చూసుకోండి, ఓకే ఈ బ్యాంక్కి ఇన్ని బ్రాంచెస్, ఈ బ్యాంక్ ఇన్ని బ్రాంచెస్ ఇలా పెట్టుకుందాం. లేదు వేకెన్సీస్ ఉంటాయి, ఓకే ఈ బ్యాంక్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, సో దీన్ని ఈ టాప్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిఫరెన్స్ ఇన్ ద IBPS ఎగ్జామ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పి, ఆల్సో మీకు ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఐ గెస్ లైక్ ఇది క్వశ్చన్ చాలామందికి ఉంటుంది, చాలామందికి ఇది క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ అని కూడా తెలిసి ఉండదు. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది లొకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని. ఓకే ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ కూడా చేయండి. నేను అవన్నీ చదివి ఐ విల్ ట్రై టు అడ్రస్ దమ్ ఇన్ అ వీడియో ఆర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్ ద బెస్ట్ ఆస్పిరెంట్స్.